హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఓన్లీ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఉంటే చాలండి. కొబ్బరి పచ్చడి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. దోశ, ఇడ్లీ, అన్నంలోకి కూడా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను పండుమిర్చి తీసుకుంటున్నానండి. మీరు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి. మిక్సీ గిన్నె తీసుకొని పచ్చి కొబ్బరి, పండుమిర్చి, కొంచెం చింతపండు, సాల్ట్ తగినంత, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక పోపు వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసింది వేసుకోవాలండి. 2 మినిట్స్ వేయించుకోవాలండి. మనము వేయించుకున్నాక దించేసుకోవచ్చండి. మీకు నచ్చితే టమోటా వేసుకోవచ్చండి. టమోటా వేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకాను నేనైతే టమోటా వేయలేదండి. మా ఇంట్లో అయితే అన్నంలోకి కూడా తింటామండి. చాలా టేస్టీగా బాగుంటుందండి కొబ్బరి పచ్చడి. చెప్పడం మర్చిపోయినానండి, లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.